ప్రజెంట్ ఆంధ్రాని సేవ చేయాలంటే సేవియర్ ఎవరంటే సిపిఎన్. నేను ఇక్కడ గవర్నమెంట్ సరిగా ఉంటే మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మీరు అమ్మఒడి ఇచ్చా అంటున్నాడు, డాడీకి ఎలా డిగ్రీ అవుతారు, మళ్ళీ జాబ్స్ ఎలా వాళ్ళకి తీసుకునే నిర్ణయాలు సజెషన్స్ కరెక్ట్ గా తీసుకోవడం లేదు. సో ఫైనల్ గా ఆంధ్ర ఫ్యూచర్ ఎవరంటే ఏమి ఇస్తారు? ముగ్గురిట్లలో చంద్రబాబు అన్న ముగ్గురు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. సిబిఎన్ ముగ్గురిట్లలో మీ ఆంధ్రాకు ఎవరు కరెక్ట్? నేను క్వశ్చన్ కంప్లీట్ చేయముందుకే నువ్వు డైరెక్ట్ సిబిఎన్ అంటావు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ సరిగా ఉంటే మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అంతేనా? ఎందుకంటే 2015 నుంచి 2019 వరకు ఈయన ఉన్నాడు కదా, జగన్ సిబిఎన్ ఉన్నాడు కదా. ఆ టైంలో చాలా కంపెనీస్ వచ్చాయి. ఈవెన్ ఎస్పెషల్లీ లోకేష్ ఐటీ మినిస్టర్ అయ్యాక డెక్సాను, ఫాక్స్కాను, టీసీఎల్ అనేది చాలా కంపెనీస్ వచ్చాయి. దెన్ తర్వాత ఈయన అయ్యాడు కదా వైసీపీ ఐటీ మినిస్టర్, ఐ థింక్ అమర్నాథ్ అనుకుంటా. ఆయన ఎంఓయూ అనేది ఎలాంటి తీసుకుని మీకు తెలిసి ఉంటుంది, చాలా ట్రోలింగ్ కూడా అయ్యాడు. సో ఇప్పుడుండే కరెంట్ సిచ్యువేషన్లో మాకు సిబిఎన్ వస్తే కరెక్ట్ మాకు బాగుంటుంది. అంటే ఇప్పుడు అలయన్స్ లో ఉన్నారు కదా మరి వీళ్ళిద్దరు, అంటే ఒంటరిగా జగన్ ఎదుర్కోలేకపోతారు ఇవంటి అని విమర్శలు అని చేస్తా ఉంటారు. మరి అప్పుడు జగన్ మోడీతో వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళొచ్చు కదా. అప్పుడు వేవ్ అనేది ఉన్నది, ఎందుకు ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి అలా వెళ్ళింది, అంతే తప్పితే అలా ఏం లేదు. మరి అంటే సరే, మీరు ఓన్లీ కంపెనీల విషయాలలో జగన్ సక్సెస్ఫుల్ కాలేదని చెప్తా ఉన్నారు. ఆయన చేశాడు అంటారు. ఓకే, అమ్మఒడి ఇచ్చాడు ఓకే, అమ్మఒడి ఇచ్చాడు. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకోవడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? అమ్మఒడి ఇచ్చాడు ఓకే, మీరు అమ్మఒడి ఇచ్చా అంటున్నాడు, డాడీకి ఎలా అమ్మఒడి ఇచ్చాడు ఓకే, డాడీ వడి అక్కడ పెట్టాలని కాదు, వాళ్ళకి ఉపాధి కల్పించాలి కదా. అమ్మఒడి ఇచ్చాడు, అమ్మఒడి ఇస్తే సరిపోతుందా? అమ్మఒడి ఇస్తారు, వాళ్ళు చదువుకుంటారు, తర్వాత ఇంటర్ వెళ్తారు, ఇంటర్లో చదువుకుంటారు, డిగ్రీ అవుతారు, మళ్ళీ జాబ్స్ ఎలా వాళ్ళకి. అదేదో అక్కడ ఇవ్వడం కంటే ఐటీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే బెస్ట్ ఉంటుంది కదా. అలా మరి సరే, ఇప్పుడు జగన్ గారు చేయలేదు, కేవలం అమ్మఒడితో సర్ది పెట్టుకున్నారు, ఒక చేతితో ఇచ్చారు, ఒక చేతితో తీర్చుకున్నారు అంటున్నారు కదా. మరి వీళ్ళిద్దరు వస్తే ఈ 4 చేతులు కలిస్తే ఏ రకంగా చేస్తారని మీరు అంటే ఎస్పెషల్లీ మనం ఈ తెలంగాణని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే బాబు గారి పాలనలో డెవలప్ అయిందో లేదో మీకు తెలుసు, యాక్చువల్లీ ఇక్కడుండే ప్రజలకు కూడా తెలుసు. సో అలా ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు అంటున్నాడు కానేసి, సచివాలయం ఇచ్చాడు ఓకే, మేము కూడా అగ్రీ చేస్తాం. వాలంటరీ వ్యవస్థ పెట్టాడు ఓకే, అది కూడా ఓకే. వాలంటరీ పెట్టినప్పుడు వాళ్ళు చేస్తున్నారు, కొందరు చేస్తున్నారు, కొందరు చేయడం లేదు. కానీ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా అభివృద్ధి చెందాలి. అమరావతి క్యాపిటల్ ఉండాలి, 3 క్యాపిటల్స్ అనేది తెచ్చేసి చాలా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడు. సో డెవలప్మెంట్ ఒక రాష్ట్రంలో 3 క్యాపిటల్స్ అనేది అది ఎక్కడ ఉంది అలా? అంటే తినడానికి తిండి లేదు అన్నట్టు ఏదో సామెతలు చెప్తారు కదా, తినడానికి తిండి లేదు కానీ నేను అది తినాలి ఇది తినాలి అంటే కుదరదు కదా. ఫస్ట్ కడుపు నింపుకోవాలి ఎలాగైనా. అలా ఉంటుంది. సో మీ ఓటు ఎవరికి ఇస్తారు? మరి వీళ్ళు అలయన్స్ లో ఉన్నారు కదా, వీళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? అలయన్స్ లో ఉన్నా అంటే ఒక మోడీ గారే కదా, మోడీ ఒక్కరే కదా మన ఇండియాని డెవలప్ చేశాడు బాగా. అప్పుడు ఆర్టికల్ 370 అయితే ఇది వందే భారత్ అనేసి కొత్త స్కీమ్స్ తెచ్చాడు. సో బాగుంది అనిపిస్తుంది. సరే, ఒక జనరల్ క్వశ్చన్ పెడితే చెప్పండి, జగన్ గారిలో మీకు నచ్చిన ఒక గుడ్ క్వాలిటీ చెప్పండి. జగన్ గారిలో నచ్చిన గుడ్ క్వాలిటీ అంటే ఏ సీఎం అయినా సరే వాళ్ళేం తప్పు చేయరన్న, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళకి ఇచ్చే సలహాలు అంటారు కదా, వాళ్ళు కరెక్ట్ పర్సన్ ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఏ గవర్నమెంట్ అయినా ప్రజలందరికీ నచ్చుతుంది, అది నా ఒపీనియన్. జగన్ గారు అంటే తను రైజ్ అయ్యే విధానం ఓకే, నేను ఎదుర్కొనే విధానం. వాళ్ళ నాన్న చంద్రబాబు గారు అంటే అదంటారు కదా విజన్. పవన్ కళ్యాణ్ అయితే మోటివేషనల్ స్పీకర్ నాకు తెలుసు, అంటే ఎటువంటి వ్యక్తులైనా కూడా మోటివేట్ చేయగలుగుతారు. ఈ ముగ్గురులో మైనస్ చెప్పండి. ఫస్ట్ జగన్లో మైనస్ అంటే తీసుకునే నిర్ణయాలు సజెషన్స్ కరెక్ట్గా తీసుకోవడం లేదు. అది సిబిఎన్ గారిలో అయితే తక్కువ అంచనా వేయడం, అంటే ఎంత తక్కువ వీళ్ళెంత అనుకోవడం. పవన్ కళ్యాణ్ గారిలో స్థిరత్వం లేక కన్సిస్టెన్సీ లేకపోవడం, కన్సిస్టెంట్గా లేకపోవడం. సో బ్రైట్ ఆంధ్ర కావాలంటే జగన్ గారు వద్దు, వీళ్ళిద్దరు రావాలి అంటారు. అంతేనా? జగన్ గారు సీఎంగా అవుతే బాగుంటుంది, కానీ ఇప్పుడు కాదు, ఆంధ్ర డెవలప్ అయ్యాక. లైక్ తెలంగాణలో ఎలా డెవలప్ అయింది, తర్వాత కేసీఆర్ గారు ఎలా వచ్చారో అలా వచ్చాక మేబీ ఆయన అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రాని సేవ చేయాలంటే సేవియర్ ఎవరంటే సిపిఎన్. నేను సో తెలంగాణ పైన మాకు కొన్ని 2 ముచ్చట్లు చెప్పండి, ఎవరు బెస్ట్ అంటారు ఈ ముగ్గురిలో? నాకు తెలంగాణ పాలిటిక్స్ అట్లీస్ట్ మీకు ఇక్కడ సర్వైవ్ అవుతా ఉన్నారు కదా, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటా అన్నారు కదా. ఫస్ట్ కేటీఆర్ పైన మీ అభిప్రాయం చెప్పండి. కేటీఆర్ అంటే ఫ్యూ వర్డ్స్ అబౌట్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ మినిస్టర్.
ఇన్ ఇండియా ఇన్ ఇండియా, నాట్ ఇండియా, ప్రజెంట్ తెలంగాణ. తెలంగాణ. ఓకే. ఆర్ఎల్స్ సౌత్ జోన్. సౌత్ జోన్. బండి సంజయ్. ఐ డోంట్ నో. ఐడియా లేదు. రేవంత్ రెడ్డి గురించి ఏమైనా చెప్పగలరా? రేవంత్ రెడ్డి ఆయన గురించి నాకు అంతగా తెలియదు, బట్ ఇప్పటికైతే బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, Thank థ్యాంక్ యూ you. సో మచ్. ఒక బెస్ట్ పొలిటీషియన్ ఫోటో పిక్ చేసుకోమంటే మీరు ఎవరు ఫోటో పిక్? చంద్రబాబు అన్న. చంద్రబాబు. వై చంద్రబాబు? డెవలప్మెంట్ కూడా బాగానే ఉందన్న ఆయన. బాగా చేశారంటారా? చేశారు. అంటే ఇప్పుడు విత్ కంపేర్ విత్ జగన్ అంటే వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ జగన్ గారు చేశారు కానీ చంద్రబాబు గారితో ఇంకా బాగుంది, మంచిగా డెవలప్మెంట్ కూడా బాగానే చేశారు. ఈయన ఒకవేళ వచ్చినా అవి అంత డెవలప్మెంట్ కూడా రాలేదన్న చంద్రబాబు, ఐ మీన్ జగన్ గారిది. జగన్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారితో డెవలప్ లేదు. అంతే అవునన్న. ఓకే, ఇప్పుడు వీళ్ళు అలయన్స్లో ఉన్నారు కదా, పర్సనల్గా కొందరికి బాబు గారు అంటే ఇష్టం ఉంటుంది, పర్సనల్గా కొందరికి కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉంటుంది. మరి వీళ్ళిద్దరు అలయన్స్లో ఉండడం మరి వీళ్ళ అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా? అంటే మీరు చెప్పండి, యాజ్ ఏ బాబు ఫ్యాన్గా కావచ్చు లేకపోతే ఇష్టపడే వ్యక్తిగా కావచ్చు, వీళ్ళిద్దరు అలయన్స్గా ఉండడం రైటేనా? జేఎస్పీ అండ్ టీడీపీ. యాక్చువల్లీ అయితే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా చేయడమే బెటర్ అన్న. ఓకే, బట్ ఇంకా వీళ్ళిద్దరూ ఉండి కోయిన్సైడ్ అయ్యి ఇద్దరు చేస్తున్నారు. రైట్ ఆర్ రాంగ్? సే ఎస్ ఆర్ నో. కరెక్ట్ కాదని అనుకుంటున్నా అన్న. ఎవరిదో వాళ్ళు ఇండివిజువల్. సో ఇప్పుడు జగన్ చేస్తున్నారు, ఆయనది ఇండివిజువల్ కాబట్టి వీళ్ళు కూడా ఇండివిజువల్గా చేస్తేనే బెటర్ కదా. అంటే ఎవరిది వాళ్ళ బట్టి కూడా ఉంటుంది. ఐ మీన్ ఎవరి ఇండివిజువాలిటీ బట్టి వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే, సో అంటే గెలిచినా ఓడిపోయినా ఇండివిజువల్గా ఉండాలి. ఎస్. అంటే వాళ్ళ థీమ్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ థీమ్స్ బట్టి వాళ్ళ డెవలప్మెంట్ కూడా అవుతుంది కదా. సో వాళ్ళతో అసోసియేట్ అవ్వడం కూడా అంత కాదు, కానీ ఎవరికాళ్ళు ఇండివిజువల్ ఉండడమే బెటర్ అన్న. ఓకే, సరే నాకు జగన్ గారిలో ఒక గుడ్ క్వాలిటీ చెప్పండి. గుడ్ క్వాలిటీ అయితే ఆయన కూడా డెవలప్, ఐ మీన్ ఇప్పుడు ఎవరైతే వర్కర్స్ వాళ్ళు ఉన్నారో, లేబర్ వాళ్ళకు కూడా బాగానే హెల్ప్ చేస్తూ వస్తున్నారు అన్న. ఓకే, అంటే ఈ కింది స్థాయిలో ఉన్న కింద స్థాయి వాళ్ళు. బ్యాడ్ క్వాలిటీ కూడా చెప్పండి. అట్ ద సేమ్ టైం నెగిటివ్ షేడ్ ఏదైతే ఉందో అది. ప్రెసెంట్ అయితే ఆంధ్ర వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు జాబ్స్ కూడా అంత లేవన్నా. ఓకే, అది జాబ్స్ విషయంలో కాస్త డిగ్రేడ్ అవుతుందా. ఓకే, బాబు గారిలో గుడ్ క్వాలిటీ చెప్పండి. ఆయన ఉన్నప్పుడు అయితే ఈజీగా అది అందరికీ వర్క్ కూడా చాలా త్వరగా ప్రాసెస్ అయ్యేది అండ్ ప్రోగ్రెస్లో కూడా ఉండేదన్న. అంటే ఇనిషియేటివ్ వర్క్ ఆయన వర్క్ కూడా బాగుండేది అప్పుడు. చంద్రబాబు ఉన్న నెగిటివ్ షేడ్ బాబు గారిలో ఉన్న నెగిటివ్ షేడ్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా బ్రదర్. మీరు అభిమానించకపోయినా ఏదో ఒక పాయింట్ అయితే ఉంటుంది కదా, జెన్యున్గా చెప్పండి. ఏం లేదన్న, మీకైతే కనిపించలేదు. సరే, కళ్యాణ్ గారిలో ఏం అనిపించలేదన్న. గుడ్ క్వాలిటీ చెప్పండి. ఆయన మాత్రం ఆయన ఉన్నంత వరకు ఆయన స్థాయిని బట్టే ఆయన హెల్ప్ చేస్తూ వచ్చారన్న. ఓకే, అంటే స్థాయికి తగ్గకుండా సహాయపడుతూనే వచ్చారు. ఆయన అమౌంట్ కూడా పెట్టి ఆయనే మొత్తానికి చూసుకుంటూనే వచ్చారు వాళ్ళు కూడా. ఆయన సో ఫైనల్గా ఆంధ్ర ఫ్యూచర్ ఎవరంటే ఏం చెప్తారు? ముగ్గురిట్లలో చంద్రబాబు అన్న. చంద్రబాబు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. KR TV.